వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు పోటాపోటీగా హామీలిస్తూ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఎన్నికల వేళ వాటర్ వార్ మరింతగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేశారు మాజీ సీఎం కేజ్రీవాల్. తాను బతికి ఉన్నంతకాలం అమోనియా కలిపిన నీటిని ఢిల్లీ ప్రజలకు తాగనివ్వబోనంటూ భరోసా ఇచ్చారు. ఇదే అంశంలో కేజ్రీవాల్ వివరణతో తాము అసంతృప్తిగా ఉన్నట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం. రైట్, ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య జరుగుతున్న జలయుద్ధంతో పాటు హస్తినలో సాగుతున్న ప్రచార పర్వం తీరుతెన్నులపై ఇవాల్టి బిగ్ టాక్లో విశ్లేషణ కొనసాగిద్దాం. ఇవాల్టి డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పేటా రమేష్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, వెంకటరెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, శ్యామ్ సుందర్ గారు, సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటరెడ్డి గారు, అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది అంటే ఈ జల వివాదం రాజుకోవటంలో అంతరార్థం ఏంటి? అసలు ఏంటి జల వివాదం? ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు ఒకటి మేడం, గత 2 ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సుపరిపాలన, అవినీతి రహిత పాలన, పౌర సమాజం పట్ల బాధ్యతగా ప్రభుత్వాలు ఉండాలి అనేటువంటి ఒక కారణం చేత వాళ్ళు ఎన్నుకున్నటువంటి పరిస్థితి, ప్రజలు ఓటేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి దాంట్లో ఎవరికేమీ అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే ఈ గత 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఏ ఉద్దేశం కోసం, ఏ లక్ష్యం కోసం తమ పార్టీ నిర్మాణం జరిగింది అనేటువంటిది గొప్పగా చెప్పుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వాటి అన్నిటిని తుంగలో దొక్కి అవినీతి కోసం ప్రయత్నం చేసేటువంటి పద్ధతి లోపల ఢిల్లీ లిక్కర్ కేసు కానివ్వండి, లేకపోతే కేజ్రీవాల్ నిర్మించుకున్నటువంటి ప్రజా డబ్బుతో, ప్రభుత్వ డబ్బుతో నిర్మించినటువంటి భవనాలు, విలాసవంతమైన భవనం అనేటువంటిది ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు నీటి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు? కేజ్రీవాల్ గారు ఏంటంటే ఇప్పుడు యమునా నది నీటికి సంబంధించినటువంటి చర్చ తీసుకురావడం జరిగినటువంటిది. కాబట్టి ప్రాంతీయ భావాలను రేకెత్తించేటువంటి పద్ధతి లోపల యమునా ప్రవహించేటువంటి ప్రాంతాలు అనేటువంటిది అయితే ఉందో, హర్యానా కానీ ఇతరత్ర కానీ వాటిల్లో విష పదార్థాలు ఉన్నాయి, వాటిని ఎవరు తాగుతారు అనేటువంటి పద్ధతి లోపల ఆయన ఈ మధ్యన 2-3 రోజుల నుంచి యుద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నటువంటిది. ఇప్పుడు ఒక సెంటిమెంటల్ వ్యవహారాలని ఆయన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎవరు తాగుతారో చూడండి అని చెప్పి మామూలుగా బాటిల్స్ను ఒకటి వీళ్ళకు ఒకటి వాళ్ళకు ఒకటి అనేటువంటి పెద్ద చౌకబారు రాజకీయాలను, చౌకబారు ప్రచారాన్ని ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి అక్కడ ఆయనకు అర్థమైపోయిందంటే కేజ్రీవాల్ గారికి జలం అనండి, ప్రాంతీయం అనండి, రకరకాల హర్యానా, పంజాబీ రకరకాల అభిప్రాయాలను వీటి 2 ప్రాంతాల మధ్య, వివిధ మతాల మధ్యన అనేక రకాల అభిప్రాయాలను చొప్పించి వేరు చేసే పద్ధతి లోపల, రెచ్చగొట్టే పద్ధతి లోపల కేజ్రీవాల్ గారు మాట్లాడడం అనేటువంటిది అది మంచిది కాదు. ఆ పద్ధతి లోపల ఇప్పుడు జల వివాదం జరుగుతుంది. దానికి సరి అయినటువంటి సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటిది. అది సరే, ఇక రోజు జరుగుతున్నటువంటిది. మేనిఫెస్టో మీద చర్చ జరగాలి. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో అమలుకు వీలయ్యేటువంటిది, ఊహాజనితం కానటువంటి దాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగినటువంటిది. వాళ్ళు మారినారు. ఏది గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి ఎంతవరకు అమలు చేసినారు ఏంది అనేటువంటి దాని కింద ఇప్పుడు మొన్న జరిగినటువంటి పార్లమెంటు లోక్సభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి 100% గెలుపు అనేటువంటిది రావడం జరిగినటువంటిది. ప్రజల్లో మార్పు ఉంది. ఆయన చేసినటువంటి అవినీతికి బహుశా ముఖ్యమంత్రిగా ఉండి జైలుకు వెళ్ళినటువంటి మొదటి ముఖ్యమంత్రి కిందనే ఆయన వస్తాడు, ఉప ముఖ్యమంత్రి కింద వస్తాడు. దర్యాప్తు సంస్థలన్నీ కూడా విమర్శించడం, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో కూడా ఆయన విమర్శించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తనకు అనుకూలం ఏముంటుంది, చట్ట ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ తన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నటువంటిది. వారి మీద విమర్శలు నిన్న ఇవాళ మనం చూస్తున్నటువంటిది. బహిరంగంగా ఒక జ్యుడిషియరీ పవర్స్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్, చట్టబద్ధత ఉన్న అంబేద్కర్ రాజ్యాంగంలో చట్టబద్ధతగా ఏర్పడినటువంటి ఎలక్షన్ కమిషన్ మీద కూడా చివాట్లు కామెంట్స్ చేయడం అనేటువంటిది అది మంచిది కాదు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ గ్రౌండ్ లూజ్ అవుతున్నది అనేటువంటిది. దాని కింద యుద్ధం చేయలేక పారిపోయే పరిస్థితి లోపల ఆయన అనుసరిస్తున్నటువంటి విధానము, మాటలు తూటాలు ఏవైతున్నది ఢిల్లీ ప్రజలకు అర్థమైపోయింది. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవబోతుంది అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. ఇక కాంగ్రెస్కి వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్ ఏమీ లేదు, నా మాత్రం పోటీ కిందనే అది ఉండిపోతుంది. పోటీ జరుగుతున్నది వల్ల భారతీయ జనతా పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి అనేటువంటిది మాత్రం మనకు వస్తున్నటువంటి సమాచారం, ప్రజల్లో వస్తున్నటువంటి స్పందనను స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక సందర్భం మనకు ఉన్నది మేడం.
రైట్. వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను. ఒకసారి శ్యామ్ సుందర్ గారు. నమస్తే, చెప్పండి. శ్యామ్ సుందర్ గారు, యమునా నదిలో విషం కలిపారు అని కేజ్రీవాల్ గారు అంటే ఒక సంచలన వ్యాఖ్యలే చేశారు. ఓకే, విషం కలిపారు అని అనుకుందాము. 10 ఏళ్ళు మరి యమునా నదిని అంటే ప్రక్షాళన చేసే అంశాన్ని మరి ఎందుకు 10 ఏళ్ళు పాలనలో ఉన్నారు కదా, మరి ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మాత్రమే హర్యానా నుంచి వచ్చిన గంగా నీళ్లలో విషం కలుస్తోంది అని ఇప్పుడు మాత్రమే ఎందుకు ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఇది ఎలక్షన్ స్టంట్గానే మనం భావించాలా? అంతే కదండి. ఇప్పుడు నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది. అక్కడ ఏంటంటే ప్రజలు ఏం చెప్పినా గతంలో లాగా కేజ్రీవాల్ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకనంటే అన్నా హజారే గారు ఎవరైతే ఈయనకు రాజకీయ గురువు అని చెప్పుకుంటాడో ఆయన కూడా చెప్పాడు ఏంటంటే అవినీతిలో మునిగిపోయాడు కేజ్రీవాల్, కాబట్టి మీరు ఓటేసే ముందు ఆలోచించండి అని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎవరికి ఓటేస్తే బాగుంటుంది, ప్రజలకు క్షేమదాయకంగా ఉంటుంది అనే విషయాన్ని మీరు ఆలోచించి ఓటర్ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే గతంలో కేజ్రీవాల్ లేడు, మద్యం మత్తులో ఉన్నాడు, అంటే మద్యం స్కామ్ లో నిండా మునిగిపోయి ఉన్నాడని. తర్వాత యమునా నదిలో హర్యానా ఒక ప్రభుత్వం పైన ఆరోపణ చేసినప్పుడు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆరోపణ చేసినప్పుడు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు ఎలక్షన్ కమిషన్ కూడా రిప్లై అడిగినట్టుంది, సంజయ్ కోరినట్టుంది, ఏంటి వివరణ ఇవ్వమని, సాక్ష్యాలు ఇవ్వమని. తర్వాత నాయబ్ సింగ్ సైని ఎవరైతే హర్యానా సీఎం ఉన్నారో ఆయన స్వయంగా ఇవాళ నిన్ననో ఇవాళనో యమునా నదికి వెళ్ళి ఆయన ఆ యమునా నీళ్లు తాగాడండి. తాగాడు. ఇది వీడియో కనబడుతుంది. ఈ నీళ్లు తాగాడు. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఆరోపణ చేశాడు ఆయన. అది కరెక్ట్ కాదు. అంటే ఇంకో ఛాలెంజ్ కూడా చేశారు. అంటే ఏంటి అంటే అక్కడ నిపుణులను తీసుకెళ్లి పర్యవేక్షించండి, అక్కడ ఏముంది అన్నది నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని అన్నారు హర్యానా సీఎం. అయితే ఇప్పుడు హర్యానా సీఎం స్వయంగా వెళ్ళి నీళ్లు తాగాడు మీడియా సమక్షంలో. మీడియా కూడా వీడియో తీసి ఉంటుంది, ఆ వీడియోనే బయటకు వచ్చింది ఇప్పుడు. కాబట్టి అంత వేస్ట్ ఆరోపణలు అనేవి, బేస్లెస్ ఆరోపణలు అనేవి ఏ రాజకీయ పార్టీ చెయ్యకూడదు. వాస్తవంగా ఆపే కాదు, బీజేపీ కాదు, కాంగ్రెసే కాదు, ఏ రాజకీయ పార్టీ అలాంటి బేస్లెస్ ఆరోపణలు. ఎన్నికల్లో గెలవడం ముఖ్యమే, ఏ రాజకీయ పార్టీకైనా గెలిపే అంతిమ లక్ష్యం అవుతుంది. అలాగని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసేసి వాళ్ళ ద్వారా గంత చీప్ మెంటాలిటీ. అంటే ఈయన మనస్తత్వం ఏంటి, ప్రజల విషయంలో ఆయన మనస్తత్వం ఏంటి అంటే అవసరమైతే విషం కలిపేంత స్థాయిలో కేజ్రీవాల్ గారు దిగజారుతారా అనేది డౌట్ వస్తుంది. వేరే వాళ్ళపైన ఆరోపణలు చేశారంటే ఈయన మనస్తత్వం ప్రస్ఫుటం అవుతుంది. అంతేకాకుండా అక్కడ చాలా స్కామ్లలో ఇరుక్కుపోయి ఉన్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు యమునాను క్లీన్ చేస్తామన్నా, ఇంకేం చేస్తామన్నా, ఎందుకనంటే 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో 2 ఎలక్షన్లు ఎదుర్కొన్నారు, ఏమీ చెయ్యలేదు. చెయ్యకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇంకా ఆయన జనరల్గా తన తప్పును తెలుసుకొని నేను ఇక ముందు నేను ఖచ్చితంగా చేస్తానంటే ఇంకా కొంత ఓట్లు వచ్చేవేమి. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 7కి 7 సీట్లు గెలవడము, తర్వాత ఈయన స్కామ్లో అరెస్ట్ కావడము, ఈయన డిప్యూటీ సీఎం అరెస్ట్ కావడము, మినిస్టర్ అరెస్ట్ కావడము, కాబట్టి ఇక్కడ వాళ్ళకు బెయిల్ దొరకకపోవడము, నెలల పాటు వీళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల్లో చులకనైపోయింది. అన్నా హజారే గారు కూడా ఆయనకు వ్యతిరేకంగా వీడియో రిలీజ్ చేయడము, ఇవన్నిటి కారణంగా అంటే నేను నిజాయితీ పరుణ్ణి, నేను చీపురు పట్టుకొని అవినీతిని ఊడ్చేస్తా అని చెప్పిన వ్యక్తి ఆ చీపురుని తీసుకున్నదే ఇరుక్కున్నారంటారు. ఇరుక్కున్నాడు. ఇరుక్కోవడమే కాదు, ఆయన ఇంటికి విలాసవంతమైనటువంటి భవనాన్ని కట్టుకున్నాడు ప్రజాధనంతో. ఒక్కొక్క టైల్స్ కొన్ని వేల రూపాయల టైల్స్ అని చెప్పేసి, ఒక్కొక్క వస్తువు, ఇంట్లో ఉన్న వస్తువు చాలా కాస్ట్లీ వస్తువు అని చెప్పేసి
నాకు ఆ మధ్య మొత్తం వివరాలు వచ్చినాయి బయట వీడియోలు, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. కాబట్టి ఇక్కడ అవినీతి గురించి కేజ్రీవాల్ గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్లస్ నదీ జలాల విషయంలో అలాంటి ఒక ఎన్నికైన ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం పైన ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆరోపణ చేసినప్పుడు ఆ సాక్ష్యాన్ని బయట పెట్టాం. స్వయంగా ముఖ్యమంత్రి పోయి ఆ నీళ్లు తాగిన తర్వాత ఇంకా అక్కడ విషం కలుపుతున్నారు అనడానికి ఆధారాలు ఏముంటాయి? ఉంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఏం జవాబు చెప్తారు అనే దాని మీద ఆయన విషయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ప్రజల్లోపట ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి కొన్నైనా ఓట్లు సాధించుకుందాము, డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, పరువు పోయే పరిస్థితి ఉంది అని. ఇంకో విషయం ఏంటంటే ఆయన కొన్ని పత్రికలు కొన్ని మీడియా సంస్థల్ని పట్టుకొని కొంత ప్రచారం అనేది చేసుకున్నారు. అప్పుడు కూడా అద్భుతమైనటువంటి విద్యా విధానం ఉంది, అద్భుతమైన పాఠశాలలు ఉన్నాయి అని చెప్పేసి ఒక విదేశీ పత్రిక కూడా, ఆ పత్రిక పేరు నాకు గుర్తులేదు, విదేశీ పత్రిక కూడా ఇక్కడ ఢిల్లీలో అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉంది అన్నట్టు రాశాయి. కానీ వాస్తవానికి అలాంటిది ఏం లేదు. వీళ్ళంతా ఒక గ్రూపు, వీళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళంతా ఒక గ్రూపుగా ఏర్పడి అక్కడ గందరగోళం సృష్టిస్తున్నారు. అక్కడ ఢిల్లీ ప్రజలు చైతన్యవంతులు, విద్యావంతులు, వాళ్ళకు తెలుసు ఇవన్నీ వాస్తవాలు ఏంటి అనేది. కాబట్టి రానున్న ఎన్నికల్లో వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి ఓటేయాలనో అట్టే ఓటేస్తారు, అందులో డౌట్ అక్కర్లా. రైట్. మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది రూలింగ్ లోకి అనేది మాత్రం ఎక్కడ అకలాలు కనిపించట్లే. అది రైట్. శ్యామ్ చంద్ర గారు పోటీ మాత్రం నామ మాత్రం అక్కడ. రైట్. మనతో పాటు పేట రమేష్ గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు ఆప్ బీజేపీ కలిసి అంటే నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు కలిసి అనేసి కాంగ్రెస్ గట్టిగానే ఆరోపిస్తున్నారు. ఏం జరుగుతోంది అసలు? నిజంగానే విషయం కలిసిందా? నిరూపించాలి ఆధారాలతో సహా అనేసి కాంగ్రెస్ కూడా ఫిర్యాదు చేసినట్టుందండి. అంటే నిజంగానే ఆప్ బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నారని మీరు గట్టిగా నమ్ముతున్నారా? ఏంటండి, ఆపు విషయంలో బీజేపీ విషయంలో ముఖ్యంగా ఈ ఎన్నికలు మాత్రం పూర్తి స్థాయిలో మేజర్ రోల్ చేసేది అంటే అవినీతి, తర్వాత ప్రజల క్షేమం చేశారా లేదా అనేది, వాస్తవంగా అక్కడ రాష్ట్ర అభివృద్ధి జరిగిందా లేదా అని మీద మేజర్ రోల్ చేస్తారు ఫోకస్ ప్రజలు. దీన్ని ఎవరు ఆపలేరు. నేను ఒక ముఖ్యంగా అంటే బీజేపీ పార్టీ పరోక్షకంగా ప్రత్యక్షంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తాని కోసం సర్వ ప్రయత్నాలు చేసింది. కొన్ని తప్పిదాలు జరిగినప్పటికీ కూడా వీళ్ళ రోల్ బాగుంది బీజేపీలో. నేను అనేది దాని విషయంలో కూడా ఏం లేదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల నమ్మకం అది ఉన్నది. బీజేపీ విషయంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు పెంపకం ద్వారా ప్రజలను దోపిడీ చేసిందనేది ఒక ఆరోపం పెద్ద ఎత్తున ఉంది. కోట్ల రూపాయలండి సామాన్యుని మధ్యతరగతి. ఈరోజు మధ్యతరగతి కుటుంబంలో ఒక పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో ఈ దేశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. పేదరికం వారు ఇబ్బంది పడుతుంది కేవలం బీజేపీ పరిపాలన వల్ల. నేను ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యంగా ఆనాడు ప్రణాళికాబద్ధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక మంచి కార్యక్రమాలు చేసింది తప్పితే ఎక్కడ కూడా ఆరోపణలు అవినీతి అనేది కాంగ్రెస్ పాలనలో ఇక్కడ జరగలేదు అనేది మాత్రం నేను చెప్పగలుగుతా. ఇంకోటి ముఖ్యంగా ఎవరి మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయి ఎన్నికల ద్వారా, నేను ఆ మేనిఫెస్టోలో అమలు జరిగే తీరుపై అంటే వీరు వాస్తవానికి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆ మేనిఫెస్టోలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది, బీజేపీ చేస్తున్న వాగ్దానం ఈ దేశం కోసం చేస్తున్న ఏమైనా చేసిందా, ప్రజల ఆకాంక్ష తగ్గట్టుగా ఈ పరిపాలన జరుగుతుందా అనే దాని మీద చాలా ఫోకస్ ఉంటుందండి ఎన్నికలు. ఎందుకంటే కేంద్ర బృందమైన ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అన్ని అడుగులు వేస్తుంది. నేనేమంటున్నా ఒక్కటే అండి, ఈ బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్నది అది ఏదో కొంత తీసుకొచ్చారు కానీ అది చాలా వరకు కొంత దుర్వినియోగం జరుగుతుందనే అపవాదు ఆ బీజేపీ పార్టీకి ఉంది. దాన్ని ఫస్ట్ మీరు దాన్ని ఆ బ్యాలెట్ పద్ధతి ద్వారా చేస్తే
దానికి ఉన్న నిజాయితీగా గెలిచే పద్ధతిలా ఉంటుందనేది మాత్రం నేను నమ్మకంగా చెప్తా ఉన్నా. తర్వాత ప్రణాళికాబద్ధకంగా ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది, అక్కడ ఉన్న వనరులను బట్టి, అక్కడ ఉన్న సోర్సెస్ని బట్టి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా పేదలకు అన్ని వర్గాల అందరికి కూడా ఒక ప్రజా సంక్షేమ పథకాలు అంది వాళ్ళు కూడా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా సామాజికంగా సమానత్వంలో ఉండి ఆర్థికంగా సమానత్వంలో ఉండి పెరిగే ఏ పార్టీ అయినా కూడా దేశంలో ఒక నౌకర్లాగా పనిచేయాలి తప్పితే అహంకార ధోరణిలో అహంభావాలతోటి మాదే నడుస్తుంది మేమే అంత రాజరికం చేయాలనే పద్ధతి మానుకోవాలని చెప్పేసి ఆ పద్ధతి కాకుండా ఒక ప్రజలకు క్షేమం తప్పితే ప్రజల సంక్షేమం తప్పితే ఇంకొక పని మాతో చేయలేము అన్న విధానం కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు బీజేపీ పార్టీ లేదు. ఆ రోజు ఉంటే ఈ రోజు ఈ దుస్థితి రాకపో ఇలా ఉండకపో కంప్యూటర్ యుగాన్ని ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ, కంప్యూటర్ యుగాన్ని ఇచ్చాం బీజేపీ. ఈరోజు ఆ రోజు పివి నరసింహరావు గారు ఆ రోజు ఆనాడు ఈ ఆర్థిక విప్లవం తీసుకురాకపోతే ఆనాడు చంద్రశేఖర్ ప్రభుత్వం బంగారం అమ్మేసి తాకట్టు పెట్టి ఈ దేశాన్ని అధోగతి ఆర్థిక ఇబ్బందులలో పడేసిన గతిలో ఫారెన్ ఎక్స్చేంజ్ లో వారం రోజులకు సరిపడే డబ్బు కూడా లేదండి. అటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఈ దేశం ఉంటే ఆనాడు పూర్తి స్థాయిలో ఒక రూపాయి భారం పడకుండా ప్రజలపై భారం వేయకుండా ఇలా ఆర్థిక ఒక సరళీకృత విధానం ద్వారా ఫారెన్ ఇన్పుట్ అంటే పెట్టుబడిదారులను ఆకర్షించి పెట్టుబడిదారులతో ఈరోజు ఇన్ని కార్లు, ఇన్ని మోటార్లు, ఇన్ని వెహికల్, ఇన్ని ఫోన్లు, ఇంత కంప్యూటరైజ్డ్ అయిన దేశాన్ని మనకు మంచి ఫలాలను అందించింది ఆనాడు చేసిన కార్యక్రమాలతో. మన్మోహన్ సింగ్ కూడా సహకరించారు. ఇటువంటి దేశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చేయాలనే మతోన్మాదం అనేది ఒక పక్కకండి. కానీ దేశ అభివృద్ధి కీలకం. ఈరోజు ఎక్కడికక్కడే ఉన్నది. 10 ఏళ్ల కాలంలో బీజేపీ పాలనలో నిజంగా చెప్తున్నా ఇలా దేశం ఎక్కడికో అధోగతి పాలయ్యే పరిస్థితి. నేనేమంటున్నా, ఎక్కడ మతతత్వ పార్టీలు ఉన్నా ఆ దేశం బాగుపడలేదు. ఎక్కడైతే అన్ని మతాలను చూసుకుంటూ సమగ్రంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి, పని చేయడం కాదు చర్యలు. ఇప్పుడు నోట్ల రద్దు విషయంలో చూస్తే నోట్ల రద్దు విషయంలో పాత నోట్లు ఎటు పోయినా అని చెప్తలేదు. దాని గురించి మాట్లాడుతారు. అవి ఎక్కడ పోయినాయి, ఎట్లా రొటేషన్ అయినాయి, ఏమైనా తెలియదు. 99% రికవరీ చూపెట్టింది. సరే, ఇటువంటి అన్ని కూడా బీజేపీపై కొంత అపవాదులు ఉన్నాయి. నేను అనేది ప్రజలు కూడా గ్రహిస్తా ఉన్నారు. దేశము ఎలాగుంటే కాంగ్రెస్ పార్టీ నామమాత్రం అనేది లేదండి. అక్కడ చాలా బాగుంది. నేను కూడా ఫిజికల్ గా విన్నాను. అయితే రమేష్ గారు, ఇప్పుడు మీరు అనౌన్స్ చేసిన 5 గ్యారెంటీలు డెఫినెట్ గా మిమ్మల్ని గెలిపిస్తాయి హస్తనలో అనుకుంటున్నారా? మీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 గ్యారెంటీలు ప్రకటించారుగా, ఇది గట్టిగా గెలిపిస్తుంది ఢిల్లీలో అనుకుంటున్నారా? 100%. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాపం వచ్చే వరకు పార్టీలో ఖజానా ఖాళీ అండి. అన్ని బకాయిలు పెట్టిపోయారు. R&Bల కోట్లు, విద్యా సంస్థల కోట్లు, పంచాయతీరాజ్ల కోట్లు, ఎక్కడ పోయినా అక్కడ బకాయిలు పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో వేరే కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ వచ్చినా ఇది దురదృష్టకరమైన పరిస్థితి. రమేష్ గారు, వెంకటరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. రమేష్ గారు, ఈ అప్పులు, బాకీలు, ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైంది అనేది ఎక్కడ, తెలంగాణలోనా లేకపోతే ఢిల్లీలోనా? నేను మొత్తం దేశ రాజకీయాలకు మాట్లాడుతున్నా. ధ్వంసమైంది బీజేపీ వల్ల అని చెప్పిన. బీజేపీ పార్టీలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేసిన పరిస్థితుల మీద చాలా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన ప్రజలు. ఈరోజు పెట్రోల్ ధరలు అంటే ప్రతి ఒక్కరి సామాన్ మీద బరువేయండి, ప్రతి ఇంటి మీద బరువే కదా గ్యాస్. ఆ డబ్బులు గుంజుకొని మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు? మీ పార్టీ అభివృద్ధిలో మేమేదో బిచ్చమిస్తున్నాం రాష్ట్రాలకు, మేమే ఇందిరాగాంధీ పేరు పెట్టద్దు, ఇందిరా ఇళ్లకు, ఇలాంటి మాటలు మాట్లాడతాం. నేను అనేది ఏంటంటే, ఇచ్చేది జిఎస్టీ కట్టేది రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలకి వెంటనే అభివృద్ధి. ఇప్పుడు నువ్వు పెట్రోల్ ధరలు పెంచిన ఒక రోడ్లు బాగా చేయించలే కదా కేంద్ర ప్రభుత్వం. ఎక్కడికక్కడ నిర్వీర్యమైన పరిస్థితులు, ఇక్కడ ట్రాఫిక్లతో ఇబ్బందులు పడుతున్నాం.
మరి పెట్రోల్ ధర ఆహా. తీసుకుంటే పైసలు తీసుకుంటే ఒకటి మేడం నేను ఒకటి ఏమైనా చెప్పండి, పరోక్షంగా ప్రజల ఇప్పుడు మీద బాగా చేసే పద్ధతి మంచిది కాదు. రమేష్ అది చెప్పండి. రమేష్ గారు ఏం మాట్లాడుతారో నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ మోదీ గారి నాయకత్వంలో ప్రపంచం అబ్బురపడే పద్ధతి లోపల మన్మోహన్ సింగ్ గారు పదవి వదిలి వెళ్ళినప్పుడు, విరమణ చేసినప్పుడు 2004 2013లో చేసినప్పుడు, 14లో చేసినప్పుడు 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. అతి త్వరలో 2 సంవత్సరాల లోపల ప్రపంచం గర్వించే పద్ధతి లోపల భారతదేశం 3వ స్థానానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఫారిన్ రిజర్వ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, భారీ పరిశ్రమలు, విదేశాల నుంచి పెట్టుబడులు విపరీతంగా భారతదేశాన్ని అట్రాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నాయకుడే కదా ఇవాళ చెప్తున్నటువంటిది రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్ల. మా హయాంలోనే అభివృద్ధి జరిగింది సార్ దేశంలో. వినండి దేశము తెలంగాణ కాదు, దేశము మీరు ఆర్థిక మీద ఇబ్బందులు మీరు ఆర్థిక ఇబ్బందులు చంద్రశేఖర్ ఎట్లున్నాయి ఏం కదా ప్రభుత్వాలు వచ్చి అని చంద్రశేఖర్ లాంటి పెట్టండి. ప్రభుత్వాలు వచ్చి మీకు అందిస్తే బాగుంది. మీరు దేశాన్ని. సరిగ్గా పాలిస్తే మీరు మంచి కంప్యూటర్ యుగాన్ని అభివృద్ధి చెందిన దేశాన్ని మీకు అందుకున్నారండి. నన్ను మాట్లాడియండి. మీరు 3 రాష్ట్రాలకు నన్ను మాట్లాడించగా మీరు మాట్లాడే కదా. 3 రాష్ట్రాలు మీరు మాట్లాడక వ్యక్తిగత మీరు మీరు చర్చను వదిలేసారు, ఢిల్లీని వదిలేసి బీజేపీని మాట్లాడతారు మీరు. అది కాదు కదా ఇప్పుడు ఆ మాట మాట్లాడితే నేను కూడా మాట్లాడతా. మీరు మాట్లాడుతున్నది ఏంది? మోదీ గారి మొత్తం ప్రపంచం మొత్తం ఇలా మోదీ గారి ఆర్థిక విధానాల మీద, పరిపాలన మీద, సుపరిపాలన మీద ఆశ్చర్యకరంగా చూస్తున్నటువంటి పరిస్థితి అండి. మీరు కాలేదంటే ఏది కాలేదు? మీరు ఎట్లా జీడిపి మీకు తెలుసా? అంటే మన్మోహన్ సింగ్ అంటే వెంకటరెడ్డి గారు మన్మోహన్ సింగ్ హయాంలో కంటే ఇప్పుడు జీడిపి పెరిగిందంటారా? ఇప్పుడుండే టెక్నాలజీకి, ఇప్పుడుండే పరిస్థితులకి ఎంత పెరగాలి? నేను ఒక్కటి నిమిషము. నేను చెప్పడం కాదు, ఎవరో చెప్పడం కాదు, కాంగ్రెస్ చెప్పడం కాదు, బీజేపీ చెప్పడం కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పడం కాదు. ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టండి, ఇప్పుడే కొట్టండి గూగుల్లో భారత ఆర్థిక వ్యవస్థ జీడిపి ఏంది, ప్రపంచంలో ఏముంది అనేటువంటిది. సామాన్యులు ఎవరు చచ్చిపోలేదు. 140 ఎవరైతే లేరు. మీరు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుబడి విధానాలను, ఆర్థిక అవినీతికి మీరు మూల కేంద్రం. మీరు ఒకటి గ్రహించండి, మధ్యతరగతి వాళ్ళు కొనుగోలు చేయలేని పరిస్థితి. దాని వల్ల జరిగే ప్రమాదం ఏంటంటే ఏది లేదు, ఏదైతే ప్రొడక్షన్స్ ఉన్నాయో మీ మీద భరోసా లేదు ప్రజలకి. మీ మీద భరోసా లేదు. 3 రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రం పోతున్నది. మీకు హర్యానా తీర్పే వచ్చింది. వినడమే ఉంది. మీరు చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. మీరు మోదీ పాలన, ఆర్థికాభివృద్ధి మీద అంటే నేను మాట్లాడతా. మీరు ఢిల్లీ గురించి ఢిల్లీలో అడ్రస్ లేదు మీకు. అడిగిన జవాబు చెప్పండి. నేను ఈ రోజు సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు బ్రహ్మాండంగా ఉన్నారు. సామాన్యుడు బలంగా లేకపోతే మీ పాలన ఏం జరిగింది? మీ పాలన, రాష్ట్ర పాలన ఏం జరిగింది? అనవసరమైనటువంటి అమలు చేయలేనటువంటి గ్యారెంటీ ఇలా మీరు గడ్డ ప్రసాద్ మాట్లాడుతున్నాడు. చర్చ మీద అక్కడ తీసుకుపోతారు. గడ్డ ప్రసాద్ గారు ఏమంటారు? మాకు తెలియదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ ధ్వంసమై ఉన్నది, ఇన్ని గ్యారంటీలు ఇచ్చినాము అని. రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతుంది? రాజగోపాల్ రెడ్డి తిడుతున్నారు, మోదీ మన కేసీఆర్ పాలన బాగుందని. మీరు సర్దిద్దుకోండి మొదలు. మీరు అన్ని గ్యారెంటీలు ఇచ్చి ఫెయిల్ అవుతున్నారు. మీరు ఒకటి నుంచి ఒకటి మాట్లాడకండి. నేను ఒకటి విషయం మాట్లాడితే పూర్తి వినండి, మీకు అర్థం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులు అంటే సామాన్యుడు ఒక మంచి వస్తువులు కొనుక్కునే పరిస్థితుల్లో లేరు. మీ పాలన లేదా? అంటే కేంద్ర ప్రభుత్వం పాలిస్తుందా? మీ పాలన లేదా? మీరు ధరలు ఏం చేసినా, మీ ధరలు ఏం చేసినారు? మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మీరు అర్థరహితంగా మాట్లాడుతున్నారు. మొత్తం ధరలు పెరగడానికి ఫిబ్రవరి 1న తెలుస్తుంది కదండి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు కదా. ఒక్క నిమిషం ఆయన నేను ఒక్క నిమిషం చెప్తా. పెట్రోల్ గురించి మాటికి మాట్లాడుతున్నారు కదా. పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం 18 రూపాయలు 2 దఫాలుగా తగ్గించమని చెప్తే కేసీఆర్ తగ్గించలే, మీరు తగ్గించలే. ఎందుకు తగ్గించలేదు? సమాధానం చెప్పడానికి పెంచింది తగ్గించండి. పెంచినవి తగ్గినాయి. అత్త మాట, కోడల మాట నువ్వే మాట్లాడితే మేమేం చేయాలి? మీరు పెట్రోల్ వినండి. నేను పారిశ్రామిక రంగాల మీద, ఉత్పత్తిదారుల మీద పరోక్షకంగా ప్రభావం పడుతుంది. కొనుగోలు తక్కువైపోయినాయి. ఏదో పప్పు, ఉప్పు, కపురా, గవి మీరు దేశం మీద మాట్లాడుతున్నా,
రేవంత్ రెడ్డి దేశం ఒక ఏదో రాష్ట్రం గాలికి మాట్లాడకండి. మీరేమైనా అరే చెప్పాలి కదా. ఆగండి. ఇలా భారత ఇదేమండి? భారత ఆర్థిక వ్యవస్థ స్థానం ఏంది ప్రపంచంలో చెప్పు. మీరు ఒక గూగుల్లో కొట్టి ఏంటి చూడండి. మీ జీడిపి పెంచినని చెప్తున్నారు కదా మీరే, మీరు మీరు మాట్లాడిస్తున్నారు కొట్టి కదా చూడండి. మీరు. అరే మీరు తప్పుడు సమాచారం తీసుకొస్తున్నారు. కట్ అవుతామండి. మీరు తప్పుడు సమాచారం మీరు తప్పుడు సమాచారం చెప్తున్నారు. కంట్రోల్ చేయాలి. మీరు కంట్రోల్ కాదు, మీరు తప్పుడు సమాచారం చెప్తున్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి బ్రహ్మాండంగా ఉందండి. 140 కోట్ల జనాభా కరోనా పీరియడ్ లో మోదీ గారు 140 కోట్ల. మీకు ప్రూఫ్స్ తోటి చూపెడతా, మీరు వింటారా? నేను ఓపుకుందా మీకు? నేను అనేది ఏ ప్రూఫ్ చూపిస్తారు? మీరు ఏ ప్రూఫ్ ఇస్తారా? ఏ ప్రూఫ్ చెప్తారు? సైలెంట్ ఉండండి. రైట్ ఒకసారి మళ్ళీ ఒకసారి శ్యామ్ చంద్ర గారు మాట్లాడతారు. ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడు. ఢిల్లీలో మీకు చేత నిధి లేదు. ఢిల్లీలో మీకు చేత నిధి లేదు. లేదు వస్తున్నా ఆగండి. రమేష్ గారు వెంకటరెడ్డి గారు ఒకసారి శ్యామ్ చంద్ర గారు వర్షన్ తీసుకుందాం. శ్యామ్ చంద్ర గారు ఒక్క నిమిషం మాట్లాడి మేడం ప్లీజ్. వస్తున్నా అండి, చాలా టైం ఉంది. రమేష్ గారు ఒక్కసారి శ్యామ్ చంద్ర గారు వర్షన్ తీసుకుందాం ఒకసారి. కంప్లీట్ చేయలేదండి. ఓకే చెప్పండి. మధ్యలో ఆటంకపరిచారు. చెప్పండి. నేను అనేది ఈ కొనుగోలు విషయంలో, ఇక్కడ ఉన్న పర్చేసింగ్ విషయంలో కూడా పూర్తి మధ్యతరగతి ఆర్థికంగా లేని పరిస్థితులలో ఈ రోజు పరోక్షకంగా పారిశ్రామిక రంగము, పెట్టుబడిదారు రంగం లోపల కొనుగోలు పడిపోతే, వాళ్ళు ప్రొడక్షన్ చేసిన ప్రొడక్ట్ కొనుక్కోకపోతే ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి. దాన్ని మీ ఫైనాన్స్ మినిస్టర్ గారే మాట్లాడేది దాని విషయంలో. అవునని నేను ఒప్పుకున్నారు. మీరు మాట్లాడడంలో మీరు అర్థం చేసుకోకపోతే ఉంటుందండి. మీ 50 ఏళ్ల పాలన బాగుందా? మీ 50 ఏళ్ల పాలన బాగుందా? మీ 50 ఏళ్ళు పాలించారు కదా, ఏం జరిగింది? కంప్యూటర్ యుగాన్ని ఇచ్చాం, రోజు స్పేస్ రాకెట్లు పోతున్నాయి. మీరు చేయగలిగిన అన్ని మీరు చేసిండ్రు, ఏం లేదు. అందుకే 3 రాష్ట్రాలకు పెట్టేస్తాం. అరే అలిగిపోతే అట్లా అలిగిపోతే ఎట్లయితుంది? మీరు వినకుండా ఇట్లా గంట ఏం తెలియకుండా మాట్లాడితే ఎట్లా? అరే మీరు ఏం తెలియకుండా నేను తెలియకుండా మాట్లాడుతున్నారు. చెప్పేదండి ఏం చెప్పింది? మినిస్టర్ చెప్పింది ఏం చెప్పింది? అది ఉంటదండి. అవును, అప్స్ అండ్ డౌన్స్ ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. ఏం మాట్లాడతారే నేను మాట్లాడేదానికి? దుబ్బల పార్టీ, కుటుంబ పార్టీ మీకు చెప్తారు. ప్రణాళికాబద్ధంగా ఈ రోజు అభివృద్ధి అంచెలంచెలుగా పెరిగిందండి. ఈ రోజు ఎటువంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితిలో మా దేశం ఉండే. అందుకే లాచి రమ్మకాయ కొట్టిరు. ఓట్ల లాచి రమ్మకాయ కొట్టిరు. మీకు లాచి రమ్మకాయ కొట్టిరు. హర్యానా మహారాష్ట్రలో లాచి రమ్మకాయ కొట్టిరు. రైట్ శ్యామ్ చంద్ర గారు చెప్పండి మేడం. అంటే శ్యామ్ చంద్ర గారు అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ, ఆప్ 3 హోరీగా కొట్టుకుంటున్నాయి. 3 పార్టీలు. అంటే గెలుపు కాంగ్రెస్ ఎక్కడ ఉంది మేడం? కాంగ్రెస్ కాంగ్రెస్ అడ్రస్ కూడా లేదు అక్కడ. అంటే ఏదో కాంగ్రెస్ రిలీజ్ చేసింది కదండి 5 గ్యారెంటీలు. అయితే కాంగ్రెస్ ఏదో గ్యారెంటీలు రిలీజ్ చేసింది. అంటే గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ కనిపిస్తున్నాయండి? అంటే కొంచెం కేజ్రీవాల్ గారు కొంచెం ఇలాంటి పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అంటే విషం కలిపారు అని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది నమ్మశక్యంగా లేదు. ఏదైనా ఒక పద్ధతిగా ఇలా ఉంది అని ఆరోపణలు నిరూపించగలిగి ఆరోపణలు చేస్తే బాగుండేది. మరి ఇంత ఘోరమైన విషయం కక్కటాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే కేజ్రీవాల్ గారైనా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నది అని అనిపించేలా మాట్లాడుతున్నారు. చాలా దిగజారుడు రాజకీయాలని చెప్పొచ్చండి. నిరాధారంగా మాట్లాడడము అది కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీ ఆ రకంగా మాట్లాడినా, ఈవెన్ బీజేపీ మాట్లాడినా తప్పే, కాంగ్రెస్ మాట్లాడినా తప్పే. ఎందుకంటే ఒక బేస్ అనేది, ఆధారం అనేది ఉండాలి. అదేనండి. అంటే ఎందుకనేది ఇలాంటిది, అంటే వితౌట్ ఎనీ బేస్ ఎందుకని ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? స్వార్థ రాజకీయమే. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, ప్రజల్ని ఇంకా ఢిల్లీ ప్రజల్ని చంపటానికి ప్రయత్నిస్తున్నారా అండి? అంటే అంత ఘోరమైన వ్యాఖ్యలు. రాక్షసత్వం ఉంటదండి ఒక ప్రభుత్వానికి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక మరో రాష్ట్ర ప్రజల్ని చంపేంత క్రూరత్వం ఉంటదా? అందులో ఢిల్లీలో 7కి 7 బీజేపీ గెలిచింది లోక్సభ ఎన్నికల్లో. సింపుల్. ఇప్పుడు కూడా పోటాపోటీగా ఉంది అక్కడ.
మరి మీరు వాళ్ళ- కాశ్మీర్ లో ఎట్లా గెలిచారండి రమేష్ గారు? మన హిమాచల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం. శ్యామచంద్ర గారు, హిమాచల్ లో మున్సిపల్ ఎన్నికలు జరిగిన 3 రోజుల కింద బ్యాలెట్ పేపర్ లో ఆ లెటర్స్ ఎక్కడ ఉంది మీకు అడగండి. ఒక విషయాన్ని చెప్తాను రమేష్ గారు మీరు కొద్దిగా ఆగండి. రమేష్ గారు కొద్దిగా ఆగండి. రమేష్ గారు కొద్దిగా ఆగండి ప్లీజ్. మిగతా వాళ్ళకి అవకాశం రమేష్ గారు వస్తున్నా రమేష్ గారు శ్యామచంద్ర గారు కంప్లీట్ చేద్దాం. ఇంటరప్షన్ చేయకండి. కాశ్మీర్ లో ఎట్లా గెలిచారండి? కాశ్మీర్ లో బ్యాలెట్ పెట్టారా? కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేపించింది. కాశ్మీర్ గెలిచారా? కాశ్మీర్ లో బ్యాలెట్ పెట్టారా? కాశ్మీర్ లో ఎట్లా గెలిచారు? కాశ్మీర్ లో ఎట్లా గెలిచారు మీరు? ఒక విషయం కర్ణాటకలో ఎట్లా గెలిచారు? తెలంగాణలో ఎట్లా గెలిచారు? అసలు మీరు చెప్తున్న వాదన రమేష్ గారు, మీరు చెప్తున్న వాదన మీ ఇండి కూటమి పార్టీల సభ్యులే ఉమర్ అబ్దుల్లా అన్నాడు. అట్లాంటి మాట్లాడకూడదు రాహుల్ గాంధీ. బ్యాలెట్ ద్వారా అయితే గెలుస్తాము, మేము గెలుస్తేనేమో మంచిగా గెలిచినట్టు, మిగతా వాళ్ళు గెలుస్తేనేమో తప్పుడు మార్గంలో గెలిచినట్టు మాట్లాడకూడదని మీ ఉమర్ అబ్దుల్లానే అన్నాడు. మమతా బెనర్జీ అంది మీ పద్ధతిని ఖండించింది, రాహుల్ గాంధీ మాటల్ని ఖండించింది. నేను ఎనలిస్ట్ చెప్తున్నా, ఏ పార్టీ విషయంలో అదే చెప్పట్లేదు. జయరాం రమేష్ గారు కూడా ఇలాంటి పెద్ద పెద్ద నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారండి. చేశారు. ఒమర్ అబ్దుల్లా మామూలు వ్యక్తి కాదు కదా, అక్కడ ముఖ్యమంత్రి కదా. ఆయన చెప్పాడు రాహుల్ గాంధీ మాట్లాడటం తప్పు అట్లా అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు ఆయన. ఏమని? మేము గెలుస్తేనేమో మేము మంచిగా గెలిచినట్టు, మిగతా పార్టీలు గెలుస్తేనేమో తప్పుడు మార్గంలో గెలిచినట్ట, తప్పు పద్ధతి మాట్లాడడం అని మమతా బెనర్జీ కూడా ఖండించింది రాహుల్ గాంధీ మాటల్ని. నేను కరెక్ట్ వాస్తవం చెప్తున్నాను, నేను ఎగ్జాగరేషన్ చేయట్లేదు. రమేష్ గారు మీరు కాశ్మీర్ లో ఎట్లా గెలిచారు? కాశ్మీర్ లో బ్యాలెట్ ఉందా? నేను ఒకటే అడుగుతున్నా. ఇంకోటి ఛత్తీస్గఢ్ ఈ మధ్య జరిగింది ఎన్నిక, అక్కడ ఎట్లా గెలిచారు? కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి అపోజ్ చేస్తున్నారు. అక్కడ ఎందుకు వచ్చింది రూలింగ్ లోకి? కర్ణాటకలో బ్యాలెట్ ఉందా? తెలంగాణలో బ్యాలెట్ ఉందా? ఎట్లా గెలిచారు మీరు? బేస్లెస్ గా మాట్లాడకండి రమేష్ గారు. నేను ఎనలిస్ట్ గా చెప్తున్నా, ఏ పార్టీ మీద కూడా ఆరోపణ చేసినప్పుడు ఒక వ్యవస్థ ఇప్పుడే మాట్లాడారు మేము కంప్యూటర్లు ప్రవేశపెట్టామని. కంప్యూటర్ల ప్రకారంగా ఓటర్ సిస్టమ్ వస్తే, ఓటింగ్ సిస్టమ్ వస్తే మీరు చెప్పింది ఏకీభవిస్తా. మరి ఇంకేంటి సార్, మీరు తెలంగాణలో రూలింగ్ లో వచ్చారు కదా, మీరు పనులైతే ఆరోపణలతోటే పక్కకు జరుగుతారు. ఆరోపణలు వచ్చినాయి, దాన్ని తీసేసి బ్యాలెట్ పెడితే అయిపోయాయి. ఏముందండి? ఎక్కడ ఆరోపణలు రాలేదు. కూటమి వాళ్ళే ఒప్పుకుంటలేరు కదా, మీ కూటమి వాళ్ళే ఒప్పుకుంటలేరు కదా. కూటమి ఉంటే కదా, అది కూటమి ఉన్నదా? కూటమి అనేదే పోయింది కదా, కూటమి అనేదే లేదు కదా ఇప్పుడు. మీరు ఒక్కటే విషయం ఒక్కటి నేను రమేష్ గారు ఒక విషయం, ఇంకోటి ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మీరు మాట్లాడారు. ఒకటి నేను ఒకటే విషయం, వరల్డ్ ఎకనామిక్ ఒక్క నిమిషం రమేష్ గారు, శ్యామచంద్ర గారు ఒక ఆర్థిక వ్యవస్థ కోసం మాట్లాడుతున్నారు. ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చేసింది ఈ దాని ప్రకారంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎస్టిమేషన్ 6.5 అయితే 2025 వరకు 6.5 ఉంటుంది అని ఎస్టిమేషన్ చేశారు. అదే అమెరికా కానీ చైనా కానీ ఏవి కూడా దరిదాపుల్లో లేవు గ్రోత్ లో. ఇది బీజేపీ చేయించిందో లేకుంటే ఇంకేదో. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ గ్రోత్ ప్రొజెక్షన్ నేను చెప్తున్నాను మీకు, 6.5%, 6.5 ఇచ్చారు. 6.5 అచీవ్ అవుతుంది ఇండియా. చైనాకు వచ్చేసరికి 4.8 ఇచ్చారు, 4.6 అచీవ్ అవుతుంది. అట్లాగే యుఎస్ కి వచ్చేసరికి 2.8 ఇచ్చారు, 2.7 అచీవ్ అవుతుంది. కానీ వేరే ఇండియాకి వచ్చేసరికి 6.5 ఇస్తే 6.5 అచీవ్ అవుతుంది. సో డెవలపింగ్ ఎకానమీ ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే భారత ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ బ్యాంకు వాళ్ళు కూడా ఇక్కడ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అన్నారు. అయితే దీనికి బీజాలు ఎప్పుడు పడ్డాయి. ఇప్పుడే మోడీ గారు వచ్చేసి మంత్రం వేసేసిండ్రు, దండం వేసిండ్రని చెప్పడానికి లేదు, అప్పటి నుంచి పడ్డాయి. కానీ కుంభకోణాలు లేకుండా, అవినీతి లేకుండా
కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది కాబట్టే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో బీజేపీ ఉందా ఏముందా అనేది మీరు పక్కన పెట్టండి. బీజేపీ సపోర్టర్ గా మాట్లాడుతుంది. మీకు సపోర్ట్ నేను ఇప్పుడు చెప్పిన నేను కరెక్ట్ వాస్తవం చెప్పిన, మీరు బ్యాలెట్ అన్నారు, నేను చెప్పిన తెలంగాణలో రూలింగ్ లోకి ఎట్లా వచ్చిందని అడిగిన, ఇక్కడ సమాధానం లేదు. కర్ణాటకలో ఎట్లా వచ్చిందే అన్న, ఎందుకు అక్కడ కూడా చేయొచ్చు కదా, అక్కడ బీజేపీ బలంగా లేదా, ఇక్కడ బీజేపీ బలంగా లేదా? ఒకటి రమేష్ గారు వాస్తవాలు రమేష్ గారు ఇక్కడ మీరే బలవంతులు, ఏం కంగారు పడకండి. అది రమేష్ గారు ఇక్కడ మీ పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి మీరు గట్టిగా ఉండండి, గట్టిగా మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. శ్యామ్ చంద్ర గారు రమేష్ గారు ఏదో అడుగుతున్నారండి. చెప్పండి. జీడిపి గ్రోత్ పెరిగింది, అన్ని పెరిగిందని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఇంతగా మధ్యతరగతి కుటుంబం కానీ పేదరికం కానీ పెట్టరేగిపోతున్న దేశంలో మీరు పెట్రోల్ ధరలతోటి గ్యాస్ ధరలతోటి కోట్ల రూపాయలు గడిస్తూ ఎవ్రీ డే. ఆగండి, మీరు చెప్పనివ్వండి, నువ్వు ఏ లేదు దాన్ని మొత్తం విన్నాక మాట్లాడండి. శ్యామ్ చంద్ర గారు ఒక్కటే, మీరు ఎవ్రీ డే లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. ఆయన అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తాను. సార్ రమేష్ గారు, వ్యాట్ ఎవరికి వస్తుందండి? వ్యాట్ లో కొద్ది పర్సెంటేజ్ మీరు తగ్గించుకోవచ్చు కదా, మిగతా రాష్ట్రాల్లో తగ్గించారు కదా, పక్కనే ఉన్న తమిళనాడు కూడా తగ్గించింది కదా. ఇంటి కూటమి మీరు నన్ను మాట్లాడి ఒక ప్రశ్న అడగండి. మీరు ప్రశ్న కాదు ఉపన్యాసం ఇస్తున్నారు, ప్రశ్న అడగండి. ప్రశ్న అడగండి. మళ్ళా కదే మాట్లాడతారు, మీరు నన్ను మాట్లాడిస్తారు, మీరే మాట్లాడతారు. సరే ఆర్థికంగా సరే మాట్లాడదాం. సరే జీడిపి పెంచుకుంటున్నారు, సరే మాట్లాడదామండి. రమేష్ గారు మీరు క్వశ్చన్ అడగండి, శ్యామ్ చంద్ర గారు చెప్తారు. మధ్యలో వచ్చి కుంభకోణాలు మాట్లాడతారు. ఎంత బీజేపీ వాళ్ళని పెట్టి అనుకొని మాట్లాడతారని ఆయన ఏమి అడ్వైజర్ గా మాట్లాడుతున్నారు. ఏం పర్వాలేదు రమేష్ గారు, ఇక్కడ మీరే అధికారంలో ఉన్నారు తెలంగాణలో, మీరు కానివ్వండి. ఒక నిజాయితీగా మాట్లాడాలి. మాట్లాడండి. మీరు పరోక్షకంగా మీరు బీజేపీకే సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఒక మాట వింటలేరు, మీరు అర్థం చేసుకునే శక్తి లేదు. నేను చెప్పేది వేల కోట్లు వెచ్చించి కాంగ్రెస్ డిఫేమ్ చేసింది, అది మీకు తెలుసా? ఈరోజు ఆర్థికంగా మీరు ఎదిగినచ్చు. నేను అనేది పేదోడుగా మిగిలిన మధ్యతరగతి ఆర్థిక ఇబ్బందులు పడిపోతుంది. మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా స్వాతంత్రం వచ్చినాక 60 రూపాయల కన్నా పెట్రోల్ ధర పెరగలే. మీ 10 ఏళ్ల పాలనలో 60కి 60. రైట్ రమేష్ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుందండి, ఆడియో వీడియో. శ్యామ్ చంద్ర గారు, అయితే ఇక్కడ రమేష్ గారు వాస్తవాలు కొన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎవరమున్నా అత్యవసరమైన సరఫరా చేసే 12 ప్రజల దగ్గర గుంజుకునే ఒక పాకెట్ పెట్టుకున్నాను. నేనేమంటున్నా, మీకు అర్థమవుతుందో లేదో, మీ జీడిపి పెంచిండ్రు, పెరిగిపోయింది, భారతదేశం ఆ ఆర్థిక దేశాలకు సమతుల్యంగా పోతుందంటే కాంగ్రెస్ చేసిన పుణ్యం. అది ఒక మంచి ప్రణాళికబద్ధంగా ప్రయోగాత్మకంగా ఒక రూపాయి కూడా అడ్డు వేయకుండా ప్రజలకు ఏనాడు ఇబ్బంది కలగకుండా ఈరోజు పెట్టుబడిదారులను పెట్టి ఆర్థిక సరళీకృతం ద్వారా ఈ దేశాన్ని కాపాడిద్దండి. మీరు ఇప్పుడు వచ్చి చంద్రశేఖర్ ప్రభుత్వం ద్వారా బీజేపీ వస్తే అప్పుడు ఏర్పడుతుండే ఏం చేస్తుందో, అప్పుడు కాశ్మీర్ గురించి మాట్లాడుతుండే కావచ్చు, ఏది మాట్లాడుతుండే మాకు తెలుస్తుండే. చంద్రశేఖర్ గారు మేడం, నేను చెప్పొచ్చా సమాధానం? శ్రవంతి గారు చెప్పండి. ఒకటే క్వశ్చన్. నేను అనేది ఏంటంటే, ఈ రోజు ఈ దేశం ఈ రకంగా ఉండడానికి గల కారణం, బలమైన కారణం బీజేపీ అనేది మొన్న వచ్చింది. వాళ్ళకి ఏం తెలుసు, ఈ రోజు ఎంత కష్టపడితే ఈ దేశం ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీ సెక్టార్ కానీ, రైల్వే సెక్టార్ కానీ, ఈ ఫ్లైట్స్ సెక్టార్ కానీ, రాకెట్ల ప్రణాళికల ద్వారా కానీ
అన్ని రకాల డెఫినెట్ గా రమేష్ గారు ఆర్థిక సంస్కరణలో కొత్త మార్పును తీసుకొచ్చారు, దాన్ని ఎవరు కాదు అని చెప్పట్లేదు. రిజర్వేషన్ ఈ రోజు దేశాన్ని ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకుపోయిన పరిస్థితులు మీకు అందజేశామండి బీజేపీ. డెఫినెట్ గా అండి, అది యాక్సెప్ట్ చేస్తున్నాము. రైట్, అది యాక్సెప్ట్ చేయాలి. కుంభకోణాలు ఉంటాయి, ఒక 100 మందిలో కూడా తప్పు ఉంటాడు, దాన్ని నువ్వు లెక్కలు తీసుకుంటే ఎట్లా? నాయకుడే తప్పైతే మీరు దాని గురించి కుంభకోణాల గురించి మాట్లాడకండి. రైట్ రైట్ శ్యామ్ సుందర్ గారు, వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడొచ్చండి? మాట్లాడండి. రమేష్ గారు కొద్దిగా ఆగండి. రమేష్ గారు వస్తున్నా. ఒకటండి, ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది అంటున్నంటే 5-6 ఏళ్లలోనో 10 ఏళ్లలోనే వచ్చిన అభివృద్ధి అనుకుంటే తప్పవుతుంది. అది ఎవరైనా కాంగ్రెస్ కొంత అభివృద్ధి చేసింది, కాంగ్రెస్ చేసి అదే వినండి, ఎందుకు ఆవేశపడతారు? కాంగ్రెస్ ఎంతో కొంత అభివృద్ధి చేసింది, చెయ్యలేదని కాదు. కాకపోతే అత్యవసరమైనటువంటి విషయాలను, ఇప్పుడు సపోజ్ మొన్న కరోనా వచ్చింది, కనీసం పీపీఈ కిట్ మనం తయారు చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఆ దుస్థితికి కారణం బీజేపీయా లేకుంటే ఇంకో పార్టీ, చంద్రశేఖర్ ప్రభుత్వమా? దశాబ్దాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలి. ఒక పీపీఈ కిట్ తయారు చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం మనం. అప్పుడు ఆగమేఘాల మీద శాస్త్రవేత్తలను అలర్ట్ చేసి వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కొని పీపీఈ కిట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు అవన్నీ పెట్టించింది గవర్నమెంట్. ఇది కాదనలేని వాస్తవం. మీరు అభివృద్ధి చేయలేదని కాదు, చేశారు. ఎట్లా చేశారు? ప్రతిదీ కూడా కొనుక్కొచ్చే విషయంలో చేశారు. నేను నిజానికి కూడా ఉదాహరణ చెప్తాను. ఒక విషయం, రాహుల్ గాంధీ గారు దేశంలో స్వతంత్రంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వ్యాక్సిన్ తయారు చేయాలంటే రాహుల్ గాంధీ గారు ఏం విమర్శించారో తెలుసా రమేష్ గారు? ఇది రికార్డెడ్ చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. ఏమంటే, మనం వ్యాక్సిన్ తయారు చేస్తే బతుకుతారా? మనం వ్యాక్సిన్ తయారు చేసే బదులు అదేది ఇంకో విదేశాలకు సంబంధించినటువంటి చైనాకు సంబంధించిన వ్యాక్సిన్ కొంటే అయిపోతాయి కదా, ఫైజర్ వ్యాక్సిన్ కొంటే అయిపోతాయి కదా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. మనం వ్యాక్సిన్ తయారు చేయడమే కాదు, భారతీయులు వినండి రమేష్ గారు, ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్. మీరు వాస్తవాలు ఒప్పుకోవాలి. మీరు ఏం చేస్తారో అయితే రాహుల్ గాంధీ గారు అన్నారు, ఇది నేను రికార్డెడ్ చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు అన్నారు ఈ మాట, ఫైజర్ కొంటే అయిపోయేది కదా. ఫైజర్ కొన్న దేశాలు ఇవాళ వ్యాక్సిన్ పనిచేయక సైడ్ ఎఫెక్ట్స్ తోని, ఈవెన్ అమెరికాతో సహా ఇప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ తోని సఫర్ అవుతున్నాయి. అదే భారతీయ వ్యాక్సిన్ భారతీయులు తయారు చేశారు. మన హైదరాబాద్ రెడ్డిస్ ల్యాబ్స్ వాళ్ళు తయారు చేశారు ఈ వ్యాక్సిన్. అది గర్వంగా చెప్పుకోవాలండి మనకు. మీరు మోడీ గారు స్వయంగా వచ్చి ఇక్కడ శాస్త్రవేత్తల్ని ఎంకరేజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వమే చేసింది. ఇంకో ఉదాహరణ చెప్తాను. రమేష్ గారు, ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరు అడ్వకేట్ ఉన్నట్టున్నారు అక్కడ, బుక్స్ అన్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది. అడ్వకేటే కదా. మీ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి పివి రమణ గారు తెలుసు కదా, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు తెలుసు కదా. రమణ గారు స్వయంగా ఒక మీటింగ్ లో ఏమన్నారంటే, భారతదేశములో భారత ప్రభుత్వం గనక దృఢ చిత్తంతో గనక లేకపోయి ఉంటే వ్యాక్సిన్ సమయానికి అందేది కాదు, భారతీయులు ఎంతో మంది చచ్చేవాళ్ళు. భారత ప్రభుత్వం దృఢంగా ఉంది కాబట్టి అంత విదేశీ ఒత్తిళ్లు ఎన్నిటినో తట్టుకొని నిలబడగలిగింది రమణ గారు అన్నారు. మీరు రికార్డ్స్ అన్ని తీసుకోండి. నేను వాస్తవాలు చెప్తున్నాను. నేను భారతదేశంలో ఎక్కువ మంది చనిపోయింది వ్యాక్సిన్ కరోనాప్పుడు భారతదేశంలో, ప్రపంచ దేశాలలో. మీరు అనుకుంటారు భారతదేశ జనాభా
మేడం, అయితే ఇప్పుడు రమేష్ గారు కేజ్రీవాల్ గారు అక్కడ ప్రచార పర్వంలో భాగంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో 24 గంటల కరెంట్ ఎక్కడా లేదు, ఢిల్లీలో మాత్రమే ఉంది అని ఆరోపిస్తున్నారండి. ఎవరు ఏ సందర్భంలో మాట్లాడారో కూడా చెప్తున్నాను నేను. చెప్తున్నప్పుడు కూడా మీరు కాదంటే ఎట్లా? కార్పొరేట్ తప్పది. కంపెనీకి ఎగ్జామ్షన్ చేసి లక్ష ఫైజర్ కొన్న దేశాలు దివాలా తీశాయి. ఇప్పటికీ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మనం వ్యాక్సిన్ వాడడమే కాకుండా ఇంకా 100 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేసినాం. కాబట్టి ఒక దేశ అధ్యక్షుడు మన దేశ ప్రధానమంత్రి కాళ్ళు మొక్కారు. మన దేశ ప్రధానమంత్రి కాళ్ళు మొక్కారు. ఆ విషయాన్ని గతంలో ఎప్పుడు జరగలే భారతదేశంలో. మన దేశ ప్రధానమంత్రి కాళ్ళు మొక్కిన సందర్భాలు, మోడీ ఈజ్ ద బాస్ అన్న సందర్భాలు ఎక్కడా లేవు భారతదేశంలో, భారతదేశ స్వతంత్ర చరిత్రలో. అర్థమైందా? రైట్ వెంకటరెడ్డి గారు. కాబట్టి మోడీ ఈజ్ ద బాస్ అని ఆస్ట్రేలియా అధ్యక్షుడు అన్నాడు. మీరే మాట్లాడండి మేడం, నేనేం మాట్లాడాలి. మరి ఇక మీరు రైట్ వస్తున్నా, రమేష్ గారు వస్తున్నా, వెంకటరెడ్డి గారు. సబ్జెక్ట్ లేదు, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం ఇప్పుడు ఒక్క నిమిషము రమేష్ గారు కొద్దిగా ఆగండి, నేను మాట్లాడినాక మాట్లాడండి. మీరు నేనేమంటున్నా అంటే ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మీరు జిఎస్టీ గురించి మీకు కాంట్రాడిక్టరీ, మీకే కాంట్రాడిక్టరీ ఉంది. మేము ఆనాడు బాగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఆర్థిక విధానాల వల్ల దేశం ఈనాడు ఇట్లుంది అని మళ్ళీ మీరే అంటారు. ఒకసారి ఏమంటారు దేశం ఇట్లా ఉంది, మీరు అన్నారు కదా ఇంతకుముందు మేము చేయబట్టే దేశం ఇట్లుంది అనేటువంటిది. మీరు మరి ఒకటి రెండో దేశంలో పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయిందని మళ్ళీ మీరే మాట్లాడారు అరగంట సేపు. ఒకటి మీరేం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక భాగం. రెండవది నేను అడుగుతుంది మీకు వినండి, మీరు అడ్వకేట్ కదా, మళ్ళీ మాట్లాడకండి. నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకండి. అరే మీరు మాట్లాడతారు మధ్య మధ్యలో మాట్లాడతారు. కోర్టు కాదు ఇది. నేనేమంటున్నా జిఎస్టీ బిల్లు మీకు ఒకవేళ అర్థమైతే లాయర్ కదా, జిఎస్టీ బిల్లులో కేంద్ర వాటా 7.5 ఉంటుంది ఒక వస్తువు మీద, రాష్ట్ర వాటా 7.5 ఉంటుంది. ఎవరు తింటుండే డబ్బు? రాష్ట్ర ప్రభుత్వానికి రావడం లేదంటే డబ్బు కేంద్ర రాష్ట్రం అని మాట్లాడుతున్నారు. ఇలా 60 సంవత్సరాలు పాలించింది మీరు. కేంద్ర రాష్ట్రం అని కొట్లాట ఎట్లా వస్తుందండి? ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల అభ్యున్నత కోసం ఆర్థిక విధానాలను అభివృద్ధి చేసేటువంటి పద్ధతులు ఉంటుంది తప్ప మీరు ఓడలేక మధ్య మీరు ఎట్లా గెలవలేరు. ఇక మోదీ అని మాట్లాడుతున్నారు మీ ముఖ్యమంత్రులు. మంచి పని అన్ని మంచి పనులే. మీరు ఏమన్నారు ఇప్పుడు? మీరు ఆరోగ్యశ్రీ కాదు, మీరు ఏం చేసింది? ఇలా ఆరోగ్యశ్రీ మూలక పడ్డది. రిటైర్ అయిన ఉద్యోగస్తులకు జీతం మీరు ఏంది ఉచితంగా ఆహార పదార్థాలను బియ్యం సరఫరా చేస్తున్నాము అనే దేశంలో అభివృద్ధి జరగలేదు అనకండి. మీరు మాట్లాడుతున్నది ఒకటేంది? మీరు చేసింది ఒకటేమిటండి? అన్ని జరుగుతూనే ఉన్నాయి. మీరు ఇప్పుడు దేశం సుభిక్షంగా ఉన్నది. మీకు చుట్టూ హైదరాబాద్ చుట్టూ మీకు వేల కోట్లు మీకు చేతగాక RRR గురించి ఎందుకు రాస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్కి ఏమని ఎందుకు రాస్తున్నారండి? చేతగాక ఏం చేసే పని అది ఎందుకు? మీరు చేత మొదలు అనుకున్నారు కదా, దక్షిణ భాగం మొత్తం మేము వేస్తాం 180 కిలోమీటర్లు అన్నారు కదా, 180 కిలోమీటర్లు అన్నారు కదా. చేతగాక రాష్ట్రపతి మీ ప్రణాళిక, మీ కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక అది. నీకు అర్థం కాకపోతే చదువుకుంటారా? మీ స్కూల్లో చదువుకుంటారా? కాంగ్రెస్ స్కూల్లో చదువుకుంటారా? ఫస్ట్ టైం వింటున్నా. చాలా మంది 20 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో ఆర్గ్యుమెంట్స్ పెట్టినా కానీ మీలాగా అర్థం లేకుండా మాట్లాడేటోళ్ళు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అదే అండి మీకు అర్థమవుతుంది. మీరే ఎక్కడ మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. తీరు కాదు. మీరేమంటారు? ఒక్కటేనా? ఏమని ఒక్కటి చెప్పండి. ఏదొకటి ఒక్కటి పేరు చెప్పండి. అభివృద్ధి చేసిన ఒక్కటి చెప్పండి. అభివృద్ధి చేయడం అనేటువంటిది మేము ఇక్కడ పాలనలో ఉన్నామా? తెలంగాణలో మేము పాలన ఉన్నామా? కేంద్రంలో ఏం జరుగుతుందండి? కేంద్రం ఒకటి వింటవా? నువ్వు వింటవా? చెప్తున్నా. కోర్టులో జోక్యం, డిఫెన్స్ లో జోక్యం, మొత్తం అమ్ముకున్నారు. డిఫెన్స్ మొత్తం అమ్ముకున్నారు. డిఫెన్స్ మొత్తం అమ్ముకున్నారు. జవాబు ఏమన్నా? మీరు ఒక్క పని మంచి చేసినామని చెప్పండి. ఒక్కటే ఒక్క పని ఏంటండి? దేశం మొత్తం అన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మీరు వినండి, ఒక మాట చెప్తా. మీరు ఇందిరమ్మ గృహాలని పేరు పెట్టుకున్నారు కదా, దాంట్లో అదే వినండి మీరు కాదు వినండి, ఒక మాట విను. మీరు గృహ నిర్మాణాలు ఇందిరమ్మ గృహాలు పెట్టుకున్నారు, దాంట్లో 45% కేంద్రం నిధులు ఉన్నాయి. మీకు తెలుసా?
అరే, తెలుసా అరే, అంటున్నా? వెంకటరెడ్డి గారు ఒకసారి మనం ఫిబ్రవరి 5న జరగబోతున్న ఢిల్లీలో ఎన్నికలు ఇది ఎలా ఉండబోతోందండి? అంటే question సినారియో ఆయన పక్కకు ఆయనకు మాట్లాడలేక ఢిల్లీలో ఓటమి వాళ్ళకి ఓటు అడ్రస్ లేదు, ఏం మాట్లాడాలో అర్థం కాక ఇటువైపు తిప్పుతున్నాడు సబ్జెక్టు. నేనేనా Right. ప్రభా, మీ BJP వెంకటరెడ్డి చెప్పు, గారు. దమ్ముంటే చెప్పు ఢిల్లీలో గెలుస్తామని చెప్పు. ఓ నీ పాయింట్ చెప్పు. BJP గెలవదు. బీజేపీ గెలవదా? మీరు గెలుస్తారా? కాంగ్రెస్ తప్పితే అక్కడ మళ్ళా అదో కలలు కనండి మళ్ళీ Right. కదా కలలు కనండి. కాదు శ్యామ్ సుందర్ గారు, సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ నదులు కానీ ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలో కూడా మూసీ ప్రక్షాళన అని అదని ఇదని అంటున్నారు. ఇప్పుడు గంగా నది, ఇప్పుడు ఈ ప్రక్షాళన చేసే కార్యక్రమంలో ఎవరిదండి బాధ్యత? అంటే ఎందుకని నదులని ప్రక్షాళన చేయట్లేదు? ఇప్పుడు కేజ్రీవాల్ ఇంతగా ఆరోపించడానికి కూడా కాస్త కలుషితం అయ్యింది అన్న వాస్తవాలు అయితే ఉన్నాయి. కానీ ఆయన ఆరోపిస్తున్నట్టు మనుషులు చనిపోతున్నారు, ఢిల్లీ ప్రజల్ని చంపడానికి విషం కలుపుతున్నారు అన్నది పక్కన పెడితే కాస్త నదుల్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ పై ఉంటుంది కదండి. ఇప్పుడు ఒకటి అండి, నమో గంగే పథకం తీసుకున్నారు వారణాసిలో. ఈరోజు కోట్లాది మంది స్నానాలు చేస్తున్నారు అక్కడ. ఓకే, ఒకటి ఒక కార్యక్రమం తీసుకుంటే దానిపైన కనుక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అమలు చేయొచ్చు. ఇవాళ 40 మంది ఖచ్చితంగా అమలు చనిపోయింది. చేయొచ్చు. మీ రమేష్ గారు, అసమర్థత మళ్ళీ వల్ల మాట్లాడకండి ప్లీజ్. నేను మీ explain అసమర్థత చేస్తాను. వల్ల నేను 40 మిమ్మల్ని మంది criticize చనిపోయింది. చేయట్లేదు. దానికి జవాబు చెప్పండి. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, ఉండండి. ఇప్పుడు ఎక్కడైనా చిత్తశుద్ధి లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు. చెప్పడానికి ఎన్నెన్నో మాటలు చెప్పచ్చు. మాటలు కోటలు దాటుతాయి కానీ చేతులు కడప దాటకపోతే మీ కష్టమైంది. అసమర్థత వల్ల 40 మంది రైట్. రమేష్ గారు కంక్లూడ్ చేయండి. రమేష్ గారు కంక్లూడ్ చేయండి. అయితే నేను ఒక విషయం మాట్లాడతాను. చెప్పండి, కంక్లూడ్ చేయండి రమేష్ గారు. దేశంలో నిస్వార్థంగా ప్రజల సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రజలు న్యాయంగా అభివృద్ధి చెందాలి, దేశాలు అభివృద్ధి పంచభూతాల్లో దేన్ని వదలకుండా అన్నిటిని అమ్ముకొని అన్నిటిని అమ్ముకున్నారు. దేన్ని వదలకుండా కుంభకోణాలు చేసిన పాకిస్తాన్ మాట్లాడే శక్తి లేదు. మీ మైండ్ సెట్ ఫిట్ అయిపోయింది. అయితే నేను అనేది సార్, నిస్వార్థంగా సేవ చేసే సంకల్పం పెట్టుకొని వచ్చిన వాళ్ళకు బాగుంటది. అందుకే ప్రజలు బాగా తీర్పిస్తున్నారు. అందుకే మిమ్మల్ని పక్కన పెట్టారు కదా. పక్కన పెట్టారు ప్రజలు. అందుకే మిమ్మల్ని పక్కన పెట్టుకున్నారు కదా ప్రతి దగ్గర. మరి మాట జవాబిస్తారా? మరి మాట్లాడతారు. రైట్. రమేష్ గారు కంక్లూడ్ చేయండి. కన్క్లూడ్ మీరు చేస్తున్నారు. వకీల్ సాబ్ కదా మీరు, అందుకని రైట్. రమేష్ గారు, ఎవరికైనా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం పెట్టుకున్నోడికి అది నిజం ఉంటది. ఆ పార్టీని డ్యామేజ్ చేయాలి, ఈ పార్టీని డ్యామేజ్ చేయాలి, వెంటనే రాజ్యాధికారంలో ఉండాలి, రైట్. పార్టీని ఎవరు ఈ దేశంలో ఉండకూడదు. పేజీ లేని రాజ్యాంగం రైట్. మనకి టైం అయిపోయిందండి. వెంకటరెడ్డి గారు, రమేష్ గారు, శ్యామ్ సుందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బిగ్ టాక్. స్టే ట్యూన్డ్ టు స్వతంత్ర.